అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భావన. ఇది అయితే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. బేసికల్గా ఈ వ్లాగ్ చేయాల్సిన రీజన్ ఏంటంటే, మేము రీసెంట్గా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశాము. ఈ ట్రిప్లో మేమైతే 6 ప్లేసెస్ని కవర్ చేస్తున్నాము. సో నేనైతే ఈ ట్రిప్ని మొత్తం కవర్ చేద్దామని అనుకుంటున్నా. ఎక్కువ ల్యాగ్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్లీ మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాము. ముందు వెళ్తుంది మా డాడీ. సేమ్ కాలేజ్ పిల్లలానే వెళ్తున్నాడు బ్యాగ్ వేసుకొని. సో క్యూట్ కదా. సో మేమైతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఫైనల్గా మేమైతే బెంగళూరుకి వచ్చేసినాము. ఇప్పుడైతే లగేజ్ కలెక్ట్ చేసేసుకొని మేము బెంగళూరులో చూడాల్సిన ప్లేసెస్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. మనమైతే బెంగళూరులో ఈరోజు 3 ప్లేసెస్ కవర్ చేయాలి అంటే మనకి ఎనర్జీ కావాలి కాబట్టి ఫస్ట్ మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నిన్న బెంగళూరులో ఫుల్ వర్షం అంట, అందుకే రోడ్స్ అంతా మొత్తం వాటర్ తోటి బ్లాక్ అయిపోయింది. ఫైనల్గా మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. నేనైతే నా ఫేవరెట్ దోశ ఆర్డర్ ఇచ్చేసిన. నేనైతే ఎప్పుడు ఎక్కడికి పోయినా దోశ మాత్రం పక్కా ఆర్డర్ ఇస్తాను అనమాట, ఎక్కడికి పోయినా. మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి, ఇంతకుముందు చెప్పాను కదా 3 ప్లేసెస్ చూడాలి ఈరోజు అనేసి. సో అందులో ఫస్ట్ ప్లేస్కి అయితే మనమైతే స్టార్ట్ అయినాం అనమాట. ఆ ఫస్ట్ ప్లేస్ ఏంటో కాదు, ఇస్కాన్ టెంపుల్. ఫైనల్గా మేమైతే లోపలికి వచ్చేసినాము. లోపలికి రాగానే మాకు 3 గోపురాలు అయితే కనిపించినాయి అనమాట. అందులో ఫస్ట్ గోపురంలో మనకు వచ్చేసి నరసింహస్వామి దేవుడు అయితే కనిపిస్తారు. సెకండ్ ఉన్న గోపురంలో మనకి వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తారనమాట. అండ్ థర్డ్ది ఇది మెయిన్ గోపురం అనమాట. ఈ మెయిన్ గోపురంలో మనకి కృష్ణుడు దేవుడు అయితే కనిపిస్తారు. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా లేదు యాక్చువల్గా. నేనైతే చాలా దొంగ తీసిన అనమాట, ఆ రోజు ఎవరికి కనిపించకుండా. ఇప్పటివరకు నేను చూపించిన దేవుళ్ళు అందరూ కృష్ణుడి అవతారాలంట. ఇంకా దర్శనం అయిపోయినాక మేమైతే బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చినాక చూస్తే మనకి చిన్న చిన్న స్టాల్స్ అయితే కనిపిస్తాయి. కృష్ణుడి విగ్రహాలు, భగవద్గీత అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఫైనల్గా ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు ప్యాలెస్ అనమాట. ఇక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్కి ఎంతసేపే? 20 minutes. సో 20 minutesలో మేము బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాం. ఫైనల్గా మనమైతే బెంగళూరు ప్యాలెస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఈ ప్యాలెస్లోనే చంద్రముఖి సినిమా తీసినారంట. లోపలికి రాగానే మనకు ఒక ఎల్లో కలర్ స్టిక్కర్ ఇస్తారు. అలానే లోపలికి వస్తే మనకు ఒక ఆడియో గైడ్ అనేది ఒకటి కనిపిస్తుంది. అది మనం తీసుకోవాలి మనకు కావాల్సిన లాంగ్వేజ్లో. ఒక ఫోన్, ఒక ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారనమాట మనకి. ఆయన ఇక్కడ కనిపించే రాజు వచ్చేసి ఆయన పేరు చామరాజ్ వడియర్. ఇంకా ఇక్కడ కనిపించే ఏనుగు బొమ్మలు, పక్కన ఉన్న బొమ్మలన్నీ మనం చంద్రముఖి సినిమాలో చూస్తాము. నేను ఆ ఫోటోని కూడా యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి. మనం అలానే పైకి వస్తుంటే మనకు ఒక హాల్ కనిపిస్తుంది, అదే దర్బార్ హాల్. ఇక్కడ కనిపించే మిర్రర్స్ కూడా వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి తెప్పించారనమాట అప్పట్లో. అండ్ ఇక్కడ మనం చూసిన ఫొటోస్ అన్నీ వాళ్ళ ఫొటోస్ అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ కూడా వీడియోస్ లాంటివి ఏం తీయకూడదు. ఏందన్నా దరిద్రం, అంత దరిద్రం, ఎక్కడికి పోయినా వీడియోలు తీయనియట్లేదు. నేను కింద చెప్పాను కదా ఇంతకుముందు మనకు ఒక ఆడియో ఇస్తారనేసి, అది ఇదే ఇయర్ ఫోన్స్ ఉన్న ఫోన్ అనేది ఇస్తారనమాట మనకి. ఇక్కడ చూస్తే ఈ మెట్ల ద్వారా ఓన్లీ రాజుగారికి ఇంపార్టెంట్ అయిన పర్సన్సే కలుస్తారంట వచ్చి. అలానే పక్కన రాజు రాణి గారి రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది నిజమైన ఏనుగు తొండంతో చేసిందంట. అయితే పక్కన ఉన్న ప్రింట్ మనం చంద్రముఖి సినిమాలో కూడా చూస్తాము. వాళ్ళు దాన్ని కొంచెం కూడా మాడిఫై చేయకుండా సేమ్ ఎలా ఉందో అలానే చూపించినారు.
అండ్ అలానే మనకి చంద్రముఖిలో ఒక సీన్ ఉంటుంది, వాళ్ళు మెట్లు ఎక్కుకుంటా కనిపిస్తుంది కదా, అవి ఇవే మెట్లు అనమాట వాళ్ళు ఎక్కేది. వాళ్ళకి అప్పట్లో ఇట్లా మేకకాలతో చేసిన స్టూల్స్, ఇంకేనుకాలతో చేసిన స్టూల్స్ అనేవి ఉండేవంట. ఇది వచ్చేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్. మనం ఇంతకుముందు తీసుకున్న ఫోన్ని మనం ఇక్కడ రిటర్న్ ఇచ్చేసారనమాట. మేమైతే ఇంకా రిటర్న్ ఇచ్చేసి బయటకైతే వచ్చేసినాము. బయటకు వచ్చినాక కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా తీసేసుకొని మేము అక్కడ నుంచి వెళ్ళిపోయినాం. సో ఫైనల్లీ బెంగళూరు ప్యాలెస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కబ్బన్ పార్క్. 10 minutesలో ఉంటాం అనమాట. దిస్ ఇస్ ఒక పార్క్ అంతే, ఫ్లవర్స్ నాకు 2 కబ్బన్ పార్క్ అని పోయినాము, కానీ అక్కడికి పోయినాక పెద్ద ఏం కనిపించలేదు మాకు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మేమైతే మైసూర్కి స్టార్ట్ అవుదాం అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయినాం అనమాట. మేమైతే వెళ్తుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసినారా, ఇది అసెంబ్లీ అంట బెంగళూరులో. చాలా పెద్దగా ఉంది అసలు. ఇది ఒకటి, సేమ్ ఇలానే ఇంకోటి కూడా ఉంది పక్కన. అవుతుంది. మేము ఇప్పుడు లంచ్ చేసినాం. లంచ్ 5:27కి. మేమైతే బెంగళూరులో ఉన్న ప్లేసెస్ కవర్ చేసేసి నెక్స్ట్ మేము మైసూర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 106 kilometers ఉందన్నమాట మైసూర్. అండ్ ఫైనల్లీ మేమైతే మైసూర్కి రీచ్ అయినాము. మైసూర్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము. ఇది మొత్తం చాముండేశ్వరి టెంపుల్ అనమాట. మేమైతే టికెట్ తీసుకొని లైన్లోకి అయితే వెళ్తున్నాము. వెళ్ళినాక చూస్తే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆపి పంపుతున్నారు అనమాట కొంతమందిని. లోపల వీడియో తీసే ఛాన్స్ లేకుండే నాకు, సో తీయలేదు. అంతే. చాముండేశ్వరి టెంపుల్ అయిపోయినాక మేమైతే ఇప్పుడు మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము. మేమైతే ఫైనల్గా మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసినాం. మైసూర్ ప్యాలెస్ నైట్ టైం క్లోజ్ అయినా మేము జస్ట్ ఆ వ్యూ చూడడానికే వచ్చినాం అనమాట. అసలు ఆ లైటింగ్స్ తోటి ఎంత బాగుంది తెలుసా ప్యాలెస్ అయితే. నేను ఈ మైసూర్ ప్యాలెస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, సరేనా? అంతే. ఇంకా ఈరోజుతోని వ్లాగ్ అయిపోయింది నాది. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.